మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరూ ఒకే రంగంలో ప్రపంచ స్థాయికి చేరుకోవడం సాధ్యమేనా? వినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. కానీ అదే చేసి చూపించింది చెన్నైకి చెందిన ఒక సాధారణ కుటుంబం. ఆ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే రమేష్ బాబు వైశాలి, రమేష్ బాబు ప్రజ్ఞానంద. వాళ్ళ దగ్గర పెద్దగా డబ్బు లేదు, ఎలాంటి విలాసవంతమైన జీవితం లేదు. కానీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక గొప్ప నమ్మకం మాత్రం ఉంది. మా పిల్లలు సాధిస్తారు. చాలాసార్లు విజయం డబ్బుతో మొదలవ్వదు, మనల్ని నమ్మే ఒక్క మనిషితో మొదలవుతుంది. ముందుగా చెస్తో ప్రేమలో పడింది వైశాలి. చిన్న వయసులోనే ఎన్నో గంటలు సాధన చేస్తూ ఒక్కో విజయాన్ని సాధించింది. ఆమె ఒక్కో విజయాన్ని సాధించినప్పుడల్లా ఇంట్లో ఇంకొక చిన్నారి నిశ్శబ్దంగా చూస్తూ ఉండేవాడు. అతనే ప్రజ్ఞానంద. అక్కను చూసి నేను ఒకరోజు ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిని అవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. నాకు వాళ్ళ కథలో బాగా నచ్చే విషయం ఏంటంటే వాళ్ళు ఒకరితో ఒకరు పోటీ పడలేదు, ఒకరు ఇంకొకరిని ముందుకు నడిపించారు. ఒకరు గెలిస్తే ఇద్దరు సంతోషించారు, ఒక్కరు ఓడిపోతే ఇద్దరూ మళ్ళీ లేచారు. అదే నిజమైన కుటుంబం కదా. ఆ తర్వాత వాళ్ళ కష్టం ఫలించడం మొదలైంది. కేవలం 10 ఏళ్లకే ప్రజ్ఞానంద ఇంటర్నేషనల్ మాస్టర్ అయ్యాడు. 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్గా మారి ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు. తర్వాత ప్రపంచ నంబర్ 1 మ్యాగ్నస్ కార్ల్సన్ను పలుమార్లు ఓడించి వయసు కాదు ధైర్యమే ముఖ్యం అని నిరూపించాడు. 2023లో ఫైట్ చెస్ వరల్డ్ కప్ ఫైనల్కు చేరుకున్నాడు. అంతకుముందే 2022లో అర్జున అవార్డు కూడా అందుకున్నాడు. ఇక వైశాలి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. గ్రాండ్ మాస్టర్గా ఎదిగి ఉమెన్స్ క్యాండిడేట్స్ టోర్నమెంట్కు అర్హత సాధించింది. 2024లో ఆమెకు అర్జున అవార్డు లభించింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఒకే ఏడాదిలో అక్క తమ్ముళ్ళు ఇద్దరు తమ తమ క్యాండిడేట్స్ టోర్నమెంట్లకు అర్హత సాధించారు. ఇది ప్రపంచ చెస్ చరిత్రలో చాలా అరుదైన ఘనత. ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఇద్దరు పిల్లలు ప్రపంచం మొత్తం గుర్తించే స్థాయికి చేరుకోగలిగితే మనం ఎందుకు మన కలలను చిన్నవిగా చూసుకోవాలి? అవును, దారి కష్టం కావచ్చు, ఓటములు రావచ్చు, కొంతమంది నవ్వచ్చు కూడా. కానీ మీరు ఆగిపోకపోతే ఒకరోజు అదే ప్రపంచం మీ విజయానికి చప్పట్లు కొడుతుంది. అందుకే ఈరోజు మీ కల ఎంత పెద్దదైనా దాన్ని వదిలేయకండి. ఎందుకంటే గొప్ప విజయాలు ఒక్కసారిగా రావు, ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న అడుగుల వల్లే వస్తాయి. మరి ఈ అక్క తమ్ముళ్ళ కథ మీకు నచ్చితే మీ కల కోసం ఈ రోజే ఇంకో చిన్న అడుగు వేయండి. ఎవరికి తెలుసు, రేపు మీ కథే ఇంకొకరికి స్ఫూర్తిగా మారవచ్చేమో.